మరి వాణ్ణి చీకట్లో నుంచి బయటికి తీసుకురావడం ఎలా జేడి? వాడు బలం అనుకుంటున్న చీకటిని చూస్తేనే భయపడేలా చేయాలి. వెలుగులోకి రావడం తప్ప వాడికి వేరే ఆప్షనే లేకుండా చేయాలి సార్. అది జరగాలంటే మీరొక రెండిటికి పర్మిషన్ ఇవ్వాలి సార్. ఏంటవి? ఫస్ట్ ఇది ఆపరేషన్ డ్రాగన్ కి పర్మిషన్ కావాలి. డ్రాగన్? రెండోది డ్రాగన్ ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి పర్మిషన్ కావాలి. డ్రాగనా? ఎవరది? పేరు డ్రాగన్. డ్రాగన్ సార్. అండర్ వరల్డ్ లో నెంబర్ 1 అవ్వాలని ట్రై చేసి ఒక్క మిషన్ కూడా సక్సెస్ చేయలేక ప్రతిసారి పోలీసులకి దొరికిపోయింది సార్. ఇవన్నీ చూస్తే జడ్జిలు కూడా జాలిపడి శిక్ష తగ్గిస్తారు. కానీ బయటికొచ్చిన వారం రోజుల్లోనే మళ్ళీ ఇంకేదో కేసులో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళిపోతుంది సార్. పేరు డిఫరెంట్ గా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ధనలక్ష్మి అన్న పేరుని డ్రాగన్ గా మార్చుకుంది. తన ఆపరేషన్ చేసే ముందు ఒక ఫోటో షూట్ చేయించుకుంటుంది సార్. తన అరెస్ట్ అవ్వగానే ప్రెస్ కి ఆ ఫోటోస్ మెయిల్ అవుతాయి. అంటే పోలీసులకు దొరికిపోతుందని అంత కాన్ఫిడెంట్ గా ఉండి మరీ క్రైమ్ చేస్తుందా? ఎవరు మేడం ఆవిడ? ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఆల్మోస్ట్ అన్ని సౌత్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. అసలు ప్లాన్ ఏంటి మ్యామ్? డ్రాగన్ ని మీనన్ వైఫ్ గా సిటీలోకి దింపుదాం. డ్రాగన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి మీడియాలో హల్చల్ చేస్తుంది. మీనన్ దాక్కున్న చోటు నుంచి బయటికి రావడం తప్ప వేరే ఆప్షనే లేకుండా చేద్దాం సార్. మర్డర్ చేస్తూ దొరికినా కూడా దొరికిన కత్తిని పట్టుకుందని డిపార్ట్మెంట్లో అందరూ వదిలేసే ఈ క్రిమినల్ని ఇంత పెద్ద ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది జేడి. డ్రాగన్ కి తెలివి మైనస్ లో ఉన్నా ధైర్యం హైలో ఉంటుంది సార్. పైగా మీనన్ గురించి తెలిసిన ఎవ్వరూ ఈ పని చేయడానికి ఒప్పుకోరు. డ్రాగన్ యాక్షన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి కాబట్టి మీనన్ వాడి మనుషులు డ్రాగన్ని తట్టుకోలేరు. ట్రస్ట్ మీ సార్, మీనన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ఆపరేషన్ డ్రాగనే బెస్ట్. ఓకే జేడి, నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే గో హెడ్. ఇప్పుడే డ్రాగన్ని జైలర్తో నేను మాట్లాడి రిలీజ్ చేయించే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరి ముందు చనిపోయిన నువ్వు ఎలా తిరిగొచ్చావో నాకు తెలీదు, కానీ ఈసారి నా ప్లాన్లో పార్ట్ అయ్యి నువ్వు బయటికి రావడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు. వెయిట్ అండ్ వాచ్.